హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఒక మంచి తెలుగు మూవీ. 80s 90s కిడ్స్ కదా, ఖచ్చితంగా కిడ్స్ కాదు కదా, సారీ, ఖచ్చితంగా నచ్చుతుంది. సో లెట్స్ గో. ఇది 2008లో రిలీజ్ అయిన మూవీ. సో నేను దీంట్లో ఏంటంటే ప్రొడ్యూసర్ వచ్చేసి ఆదిత్యారామ్, డైరెక్టర్ వచ్చేసి దశరథ్. సో నేను ముఖ్యంగా చెప్పాల్సింది మెయిన్లీ నేమ్స్ నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు, బికాస్ నేను నేమ్స్ యూజ్ చేస్తే తెలిసిపోద్ది స్టోరీ ఏంటి. సో మీరు ఎండ్ ఆఫ్ స్టోరీ విన్నాక ఈ మూవీ ఏంటి అని గెస్ చేయాలి కాబట్టి సో నేనైతే లీడ్స్ నేమ్ అయితే చెప్పట్లేదు. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు ద స్టోరీ. ఓకే, స్టార్ట్. కట్ చేస్తే, ఓపెన్ చేస్తే హీరోని ఇంట్రడక్షన్. స్టార్టింగ్లోనే హీరోని ఇంట్రడక్షన్ ఉంటుంది. హీరోని వచ్చేసి ఒక న్యూయార్క్ లాంటి సిటీలో తన పేరెంట్ అండ్ తన అక్క వాళ్ళ కొడుకు తను ఉంటారు. తను ఒక ఈవెంట్ మేనేజర్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ అట్లనే సేమ్ టైం తనకు ఒక బొటిక్ కూడా ఉంటుంది. కానీ ఆ బొటిక్ ఏంటంటే లాసెస్లో ఉంటుంది. అండ్ జాబ్ పరంగా కూడా తనకి మంచి అంటూ ఏమి ఉండదు, ప్రాఫిట్స్ ఏమి ఉండదు. సో అందువల్ల తను చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యి ఉంటుంది. సో తను ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసిస్తే జపాన్ వాళ్ళకి ఒక మంచి అమౌంట్ ఇస్తాను, సర్టన్ అమౌంట్ ఇస్తానని వాళ్ళ ఆఫీస్ మేనేజర్ తనకి చెప్తాడనమాట. ఓకే, ఇక్కడ వరకు హీరోని. దెన్ హీరో వెల్కమ్. తనకి హీరో ఏంటి అంటే, సో ఇప్పుడైతే హీరోది ఎంట్రీ ఉంటుంది. హీరోకి ఏంటంటే ఆల్రెడీ ఒక తన కూతురు ఉంటుంది. సో హీరోకి కూతురు చాలా ఇష్టం. ఓకే, అట్ ద సేమ్ టైం అతను యూరోప్ సిటీకి వచ్చేసి అక్కడ తను కూడా ఒక బొట్టికి పెడతాడు హీరోయిన్కి కాంపిటీషన్గా. సో హీరోని అనేది చాలా జలస్ అవుతుంది. తన పేరు శైలు అన్నమాట. ఈ మూవీలో చాలా జలస్ అయిపోతుంది. తర్వాత తనకి కాంపిటేటర్గా ఉండదు అనేసి ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తుంది. తర్వాత ఈ హీరోకి ఏంటంటే ఓకే తిను నాలాగా ఉంది, తను చేంజ్ చేయాలి అనేసి, తనని ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురావాలి అనేసి కొద్దిగా ప్రయత్నం అయితే స్టార్ట్ చేస్తాడనమాట. అట్ ది సేమ్ టైం అక్కడ సో హీరోనికి ఒక కొడుకున్నాడు కదా, ఆ కొడుకు వచ్చేసి వాళ్ళ అక్క కొడుకు అన్నమాట. ఒక చిన్న యాక్సిడెంట్లో వాళ్ళ అక్క చనిపోతుంది. వాళ్ళ బావ అంటాడు. వాళ్ళ బావ యాక్సిడెంట్ అయిపోయిన 3 నెలలకి ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాడు అనేసి తనకి కోపం. బట్ వాళ్ళ కొడుకుకి అండ్ వాళ్ళ బావకి చాలా ఎఫెక్షన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ కొడుకు ఏంటంటే మన మ్యాజిక్ షోకి తీసుకెళ్ళకపోతే నేను మా నాన్నతో వెళ్ళిపోతా అనేసి ఒకరోజు అంటాడనమాట. సో దానికి చాలా హర్ట్ అయ్యి హీరోని వెళ్ళి హీరోని అడుగుతుంది, నువ్వు నీ కూతురు అండ్ మా బాబు కూడా సేమ్ కాలేజ్ సేమ్ స్కూల్ కదా, తనని కొంచెం స్కూల్ వరకు తీసుకుని వెళ్ళాలి స్పోర్ట్స్ డే కోసం. అక్క కొడుకుని అండ్ హీరో వాళ్ళ కూతుర్ని అయితే తీసుకుని వెళ్తారు. అండ్ దెన్ దేర్ క్యాచప్ మ్యాజిక్ షో కూడా వెళ్తారు అక్కడ నుంచి. ఆ తర్వాత అలా డే అయితే ఎండ్ అయిపోద్ది. అప్పుడు ఈ హీరోనికి ఏంటంటే హీరో పైన కొంచెం ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఏంటంటే హీరోని ఏమనుకుంటుందంటే హీరో వాళ్ళ వైఫ్ చనిపోయింది, సో అందుకని వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు అనేసి అనుకుంటుంది. సో హీరోనికి అయితే ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ దెన్ ఒకరోజు ఒక పీక్ లెవెల్లో చేసే బ్యాంక్ వాళ్ళు షాప్ని మూసేయడానికి వస్తారు. అప్పుడు ఈ హీరోనికి హెల్ప్ చేయడానికి హీరో చాలా హెల్ప్ చేస్తాడు. ఒక క్లయింట్ని తీసుకొని వచ్చి తన సేల్స్ మొత్తం అతనికి అమ్మేసేటట్టు చూసుకుంటారు. ఆ తర్వాత తెలుస్తుంది ఏంటంటే హీరోనికి హెల్ప్ చేసింది యాక్చువల్లీ వాళ్ళ బావ త్రూ హీరో అనేసి తెలుస్తుంది. సో అతనికి చాలా కోపం వచ్చేసి హీరోనికి చాలా కోపం వచ్చేసి ఎందుకు ఇలా చేసావు అనేసి వెళ్ళి ప్రశ్నించడానికి వెళ్తుంది. అప్పుడు హీరో చెప్తాడు, యాక్చువల్లీ మీ బావ యాక్సిడెంట్ చేయలేదు, అది మీ అక్కనే చేసింది. కానీ అక్కడ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఎమర్జెన్సీలో తనపైన నింద వేసుకున్నాడు. వాళ్ళ మీ అక్క బతుకుతే తర్వాత ఇది నిజం తెలిసేది, కానీ అన్ఫార్చునేట్గా తను చనిపోయింది కాబట్టి ఇది అలానే మోసుకుపోయింది. అండ్ ఎవరైతే యాక్సిడెంట్కి గురి అయ్యారో తనకి లెగ్స్ 2 పోవడం వల్ల తనకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అనేసి తను వెళ్ళేసి అతన్ని పెళ్లి చేసుకున్నాడు అంతే అనేసి జరిగిన స్టోరీ చెప్పేసరికి హీరోని చాలా ఎమోషనల్ అయిపోతుంది. తర్వాత ఓకే ఇదంతా కూల్ అయిపోయిన తర్వాత హీరోకి పైన చాలా ఎఫెక్షన్ అండ్ ఫీలింగ్స్ వచ్చేసిన హీరోని వెళ్ళి హీరోకి ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేయగానే యాక్చువల్లీ నా భార్య చనిపోలేదు, తను బతికే ఉంది అనేసి అప్పుడు రివీల్ చేస్తాడు. హియర్ కమ్స్ ఇంటర్వెల్. వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకోండి. లెట్స్ బ్యాక్.
సో తర్వాత హీరోని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు హీరో. అప్పుడు ఏం తెలుస్తుంది, హీరోని వచ్చేసి ఒక సెకండ్ హీరోని అనమాట, అంటే హీరో వాళ్ళ వైఫ్. తను వచ్చేసి ఒక మ్యారేజ్ బ్యూరో నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. హీరో వచ్చేసి ఒక టెక్స్టైల్లో వర్క్ తనది ఆఫీస్ అనమాట. సో అప్పుడు హీరో వాళ్ళ బామ్మ హీరో కోసం మ్యాచెస్ చూడడానికి హీరోని వాళ్ళ బ్యూరోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని ఫోటో ఇలా చూపించేసి డీటెయిల్స్ చెప్పేసి వచ్చేస్తుంది. అండ్ దెన్ హీరోని మళ్ళీ హీరో వాళ్ళ ఆఫీస్కి వెళ్తుంది. వెళ్ళి ఓకే మీకు ఇలా మనం ఒక మ్యాచ్ను మనం చూడడానికి వెళ్దాము అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోతారు. అండ్ నెక్స్ట్ డే హీరోని వాళ్ళ ఆఫీస్కి వస్తాడు. వచ్చినప్పుడు అక్కడ ఒక అమ్మాయి వస్తుంది. ఇట్లా నాకు ఒక మీరు మ్యాచెస్ చూడమని మా నాన్న మీకు చెప్పారు కదా, సో నాకు ఎక్కువ కట్నం తీసుకొని వాళ్ళని చూడండి, మా నాన్న నన్ను చాలా కష్టపడి చదివించాలని చెప్తే అలా చెప్తే అప్పుడు హీరోకి నచ్చి బాగా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఒక పేపర్ పైన రాస్తాడు. బట్ హీరోని దానికి యాక్సెప్ట్ చేయకుండా వేరే అమ్మాయిని ఫోటో చూపిస్తాడు. ఎందుకు ఇలా చేసావా అనేసి హీరో తర్వాత హీరోయిన్ అడిగితే, నువ్వు ఇంత పర్ఫెక్షన్గా ఉండాలి, నీకు నచ్చినట్టే ఉండాలి అంటే అలా కుదరదు కదా, తను చాలా మంచి అమ్మాయి, మంచి అబ్బాయి దొరకాలి అనేసి నేను అనుకున్నాను అనేసి తను అలా చెప్పేస్తుంది. హీరోకి చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వు లేనప్పుడు జనాలు ఎలా ఉంటారో నీకు తెలియదు కదా, నువ్వు అది గమనించుకో అని చెప్పేసి హీరోని చెప్పడం వల్ల హీరో ఏం చేస్తాడంటే ఆఫీస్కి వెళ్ళి తన కెమెరాస్ పెట్టి ఆఫీస్లో నేను లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో చూస్తాడనమాట. అలా చూశాక హీరోకి ఓకే నాలోనే లోపం ఉంది, అందరు పర్ఫెక్ట్గా ఉండడం అనుకోవడం నాదే తప్పు అని చెప్పేసి అనుకొని హీరోని దగ్గరికి వెళ్ళేసి, సరే మనం మ్యాచెస్ చూడడానికి వెళ్దామన్నాం కదా, సరే ఇవాళ వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఒక ట్రిప్కి స్టార్ట్ అవుతారు. ఒక మంచి క్యారవాన్ తీసుకొని అందులోనే ఆ క్యారవాన్ తీసుకొని వెళ్ళే మూమెంట్లో వాళ్ళు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. హీరో పైన హీరో పైన చాలా కనెక్ట్ అయిపోతుంది. సో తను ఒక పెళ్లి చూపులు అనేది అరేంజ్ చేసింది కదా, అది ఓకే అవుతుంది, తను చాలా ఫీల్ అవుతుంది. తర్వాత ఏంటంటే అది అన్ఫార్చునేట్గా క్యాన్సిల్ అయిపోతుంది సమ్ ఆఫ్ ద రీజన్స్ హీరో క్యారెక్టర్ వల్ల అనేసి. తర్వాత హీరోని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వెళ్ళి అతనికి ప్రపోజ్ చేస్తుంది. తను కూడా ఓకే చెప్పేస్తాడు. అలా వాళ్ళకి పెళ్ళి అయిపోయి ఒక పాప పుడుతుంది. తనే హీరో వాళ్ళ కూతురు. అయితే ఒక 1 fine day బ్లడ్ డొనేట్ చేసినప్పుడు హీరోనికి ఒక డిజీజ్ ఉంది, జెనెటిక్ డిజీజ్ అనేసి తెలుస్తుంది. వాళ్ళ మమ్మీకి ఉండే, సో తినకి వచ్చింది, తిని చనిపోతుంది అనేసి తెలిసిన తర్వాత హీరో చాలా బాధపడతారు. అండ్ హీరోని ఒక డిసైడ్ అవుతుంది ఏంటంటే, నా పాప ఇప్పుడు చిన్నగా ఉంది, బట్ తనకి ఊహ తెలిసేలోపు తనకి నిజం తెలియకూడదు. ఏంటంటే మా మమ్మీకి ఇలా మా అమ్మమ్మకు ఉండే కాబట్టి మా మమ్మీకి వచ్చింది, మా మమ్మీకి ఉంది కాబట్టి నాకు వస్తుంది అనేసి అది జీవితాంతం అలా బతుకోకూడదు, కాబట్టి నాకు ఇది ఉందని తెలియకూడదు, సో నేను చనిపోయానని చెప్పి నా పాపకు చెప్పు అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను న్యూయార్క్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత హీరో అక్కడికి వెళ్తారు. లాస్ట్ స్టేజ్లో ఉంది హీరోని అనేసి స్పెండ్ చేయడానికి వెళ్తారు. అలా అక్కడ చనిపోతుంది హీరోని. బట్ కొంచెం టైం హీరోని తోటి ఫస్ట్ హీరోని తనతో స్పెండ్ చేసిన తర్వాత లాస్ట్ కోరిక, తను చనిపోయాక లాస్ట్ కోరికగా ఈ హీరోని ఇంకా ఎవరైతే మన ఫస్ట్ హీరోని ప్రాబ్లమ్స్లో నుంచి ఫేస్ చేసి బయటకు వచ్చిందో ఆ హీరోని తోటి, అంటే శైలు తోటి కలపమని నాదే నా చివరి కోరిక అని చెప్పేసి రాసి చనిపోతుంది అన్నమాట. సో అండ్ ఎండ్ ఆఫ్ ద డే హీరో, శైలు, తన అక్క బాబు, హీరో వాళ్ళ పాప, ఇలా ఒక ఫ్యామిలీ. దిస్ ఈజ్ ద ఎండ్. సో ఈ మూవీ ఏంటో కనిపెట్టి నాకు చెప్పండి. ఓకే, కామెంట్స్ చేయండి. అండ్ రివార్డ్ అని చెప్పాను కదా, కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి నేను వాళ్ళకి 100 రూపీస్ సెండ్ చేస్తాను పక్కాగా, ప్రామిస్. ఓకే, సో ఇది రివార్డ్ అయితే చెప్పాను కదా, 100 రూపీస్ నేను సెండ్ చేస్తాను. ఇది కామెంట్ చేసి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి. ఇంతేమన్నా అట్లా ఏం లేదు, ఎంతమందికైనా సరే కానీ కరెక్ట్గా గెస్ చేసి చెప్పాలి. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు. అండ్ దీనికైతే టైం లిమిట్ పీరియడ్ ఉంది. ఎప్పుడు అంటే అప్పుడు చేసి కుదరదు కదా. సో దీనికి టైం పీరియడ్ వచ్చేసి 1 వీక్ అనమాట. ఈ 1 వీక్ లోపు ఎవరైతే గెస్ట్ చేసి నాకు మెసేజ్ చేసి చెప్తారో వాళ్ళకి 100 రూపీస్ అయితే నేను వాళ్ళకి సెండ్ చేస్తాను. ఓకే, త్రూ యూపీఐ. అండ్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో కట్టండి, ఎంజాయ్ చేయండి. సో ఇది నా ఫస్ట్ స్టోరీ. నెక్స్ట్ కమింగ్ ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ మూవీస్తో ముందుకు వస్తాను. అండ్ ఐ ఫోకస్ ఆన్ మై ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ.